హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక బామ్మగారు, మా ఇంటి సరౌండింగ్స్లో ఉన్న ఒక బామ్మగారు, గుంటూరు వాళ్ళది, చాలా బాగా పచ్చళ్ళు పొడులు చేస్తారు. ఆ బామ్మగారి దగ్గర నేను వీడియో తీశాను. బామ్మగారికి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ ఏజ్లో కూడా ఆవిడికి కష్టపడాలి, ఎలా ఆవిడ రుచులు 10 మందికి తినిపి హోప్తో ఆవిడ ట్రై చేస్తున్నారు. నాకు చెప్పగానే ఓకే అని చెప్పేసి నేను కొంచెం రికార్డ్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నా. ఆమె ఈరోజు కరివేపాకు పొడి ఎలా చేయాలి, దాని ఉపయోగాలు ఏంటి అని ఆవిడే చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, ఈ వీడియో చివరిలో కరివేపాకు పొడి, కంది పొడి, ఇంకా పచ్చడి, మామిడికాయ పచ్చడి కూడా పెట్టారు. ఆవిడని కొంచెం ఎంకరేజ్ చేద్దామని నేను ఈ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే కనుక ఒక్కసారి ట్రై చేయండి. ఆవిడని కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది, కొంచెం ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత మేమేం చేయలేము, మేము ఇంతే అని కొంతమంది ఉంటారు. కొంతమంది ఏదో ఒకటి సాధించాలని ఒక ఆశతో ఉంటారు. అలా అందులో ఈ బామ్మగారు ఒకరు. కారపొడి, కరివేపాకు కారపొడి. ఓకే అండి. ఇగో కొంచెం గుప్పుడు కరివేపాకుకి ఒక 100 గ్రాములు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఆయిల్ వేసి కరివేపాకు వేయించుకోవాలి. 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ మెంతులు పొడి చేసి కలపాలి. ఇందులో కలుపుకొని కొంచెం ఒక నిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని పొడి చేసుకుంటే ఇది అన్నాల్లో పనికొచ్చుద్ది, టిఫన్లో పనికొచ్చుద్ది, దేనిలోకైనా ఉపయోగించుకోవచ్చు. ఓకే అండి. తీసుకొని ఈ ఎండుమిరపకాయలు కారపొడి చేసుకోవాలి. ఇందులో ఒక ఎంత తీసుకోవాలి ఉప్పు? ఇది చాయ్ గ్లాసులో గిద్దలు లెక్క ఎంత, దానికి సాల్ట్ ఒక 50 గ్రాములు. ఫస్ట్ ఎండుమిర్చి సాల్ట్ మిక్స్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎండుమిర్చి సాల్ట్ పొడి చేసి సాల్ట్ ఎంతో పప్పు అంత. ఓకే, ఇది ఇలా పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని లావు గుప్పుడి వెల్లుల్లిపాయలు, మళ్ళీ ఎల్లిపాయలు, మెంతులు, జీలకర్ర అన్ని వేయించి ఈ మిక్సీలో వేయాలి. ఇప్పుడు వేగించుకున్నవి పొడి చేసుకున్నాం. ఇదంతా పొడి అయిపోయింది కదా. దీనిలో మళ్ళీ కరివేపాకు. సాల్ట్ సరిపోతుందా ఆంటీ? సరిపోద్ది. ఓకే ఆంటీ. సరిపోతే కొంచెం వేసుకోవచ్చు. మనం తగినంత దేనికి యూజ్ చేస్తామంటే ఎక్కువగా మనం ఈ పొడిని ఇడ్లీలో వేడి ఇడ్లీలో, కొంచెం దోశలో, నోరు బాగున్నప్పుడు కారపొడి వేసుకొని, నెయ్యి వేసుకొని అని తినొచ్చు. ఓకే, ఇది తినడం వల్ల ఐకి పవర్ పెరుగుతుంది. సో ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాం. కారపొడి. దీనిలో కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు 100 గ్రాములు, ఒక గుప్పుడు కరివేపాకు, దేవుడు ఎక్కడ వెనక్కి వెళ్ళండి, గుప్పుడు కరివేపాకు, ఒక స్పూను మెంతులు. కరివేపాకు పొడి. ఇందులోకి కావలసిన పదార్థాలు: వేయించిన ఎండుమిరపకాయలు, వేయించిన కరివేపాకు, ధనియాలు వేయించినవి, జీలకర్ర, ఇంకా ఎల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు తీసుకొని ఇవి మనన్నీ మిక్సీ చేసేసి ఆ పొడిని తీసుకోవాలి. ఇవి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. కళ్ళు బాగా కనిపిస్తే హెయిర్ బాగా ఊడకుండా ఉంటుంది. అలాగే హెయిర్ బాగా నలుపుగా కూడా వస్తుంది. మనం ఇది తినడం వల్ల ఇంత మంచి హ్యాబిట్స్ ఉన్నాయి. నార్మల్గా కరివేపాకు కర్రీస్లో తినం కదా, అదే పొడులు అనుకో, కొంచెం ఒక స్పూన్ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఈ బామ్మగారు ఈ ఏజ్లో కూడా చక్కగా బాగా చేశారు అన్నిని. ఇంకా కరివేపాకు పొడులే కాదు, ఈ వీడియో ఎండింగ్లో మా అమ్మగారు చేసిన ఊరగాయలు, పచ్చళ్ళు, ఇంకా రకరకాల పొడులు కూడా ఉన్నాయి. ఇందులో మీకు ఏమైనా నచ్చిన ఆ బామ్మగారు మా నైబర్స్, ఆవిడ్ని కొంచెం ఎంకరేజ్ చేద్దామని ఈ వీడియో తీసా. మీకు ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా, ఈ నెంబర్కి ఆ బామ్మగారికి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టండి. ఫైనల్గా మామగారు చేసింది గోంగూర పచ్చడి, కరివేపాకు పొడి, కంది పొడి, ఆవకాయ. ఆర్డర్ కావాలంటే పైన నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.